హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్. ఇదైతే కూచిపూడి గజ్జి పూజ అనమాట. మా పాప డాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, అందులో వేరే వాళ్ళది జరిగిందనమాట. ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను, చూడండి. చూడకపోతే ఎవరన్నా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది మొత్తం ఒక 1 అవర్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. గజ్జి పూజ జరిగినప్పుడు డాన్స్ వేయించడం అట్లాగా 7:30కి అట్లా స్టార్ట్ చేస్తే 9 వరకు అయితే పడుతుందన్నమాట. లాస్ట్లో ఇంకా భోజనాలు కూడా ఉంటాయి. ఇంకా ముందైతే ఎవరికైతే గజ్జ పూజ చేస్తున్నారో వాళ్ళకైతే బాగా ఇట్లా మంచిగా అయితే రెడీ చేస్తారనమాట. ఇంకా వీళ్ళకి గజ్జలు కట్టడానికి ఇట్లాగా బియ్యం పోసి బియ్యం మీద గజ్జలు పెట్టి ఒకసారి పూజ చేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంకా నమస్కారం చేసి గురువుగారి చేతికైతే ఇస్తారు. ఇంకా గురువుగారు అయితే ఇంకెవరికైతే గజ్జ పూజ జరగాలో వాళ్ళకైతే గజ్జలు అయితే కడతారనమాట. తర్వాత ఇంకా వాళ్ళ చేత డాన్స్ అవన్నీ వేపిస్తూ ఉంటారు, స్టెప్స్. మిగతా రోజుల్లో వెళ్ళకపోయినా కానీ ఈ గజ్జ పూజ జరిగిన రోజైతే నేనైతే కంపల్సరీ వెళ్తానమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది చూడటానికి. పిల్లలందరూ కూడా వస్తారనమాట. చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అంటే 2 బ్యాచ్లుగా ఉంటారనమాట. 2 బ్యాచ్లు కూడా కలిపి అయితే బాగా చేస్తారనమాట. ఇందులో సీనియర్స్ జూనియర్స్ అట్లా కూడా ఉంటారనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవన్నీ చేస్తారు కదా, చాలా బాగా చేస్తారనమాట. మనం ఎటు వెళ్ళి విడిగా చూడలేము కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే చూస్తాను అనమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడైతే ముందే వీళ్ళకైతే బాగా ప్రాక్టీస్ అయితే చేపిస్తారు. ఒకప్పుడైతే కొంచెం తక్కువే, కానీ ఇప్పుడైతే పిల్లలు మళ్ళీ బాగా నేర్చుకుంటున్నారనమాట అందరూ. మన కళలు కదా ఇవి, కూచిపూడి, భరతనాట్యం, లలిత కళలు అట్లాగా ఇప్పుడు మళ్ళీ చాలామంది పిల్లలకైతే నేర్పిస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా దగ్గరగా అవైలబిలిటీ లేదంటే అది భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అట్లా పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈసారి వచ్చేసి కూచిపూడి చెప్తారు, అలాగే దీంతోపాటు ఫోక్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారు. To start. 1, 2, 3, 4. Ay, tatakata, tatakadin, tatakadinatom, takadinatom, takadinatom. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Takadin, takadin, takadin. Ding, takadin, 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 takadin. Sound, digi ta. Takad digi digi tai. Sound, digi 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 digi ta. Takad digi digi tai. Sound, tai tai ta ta tai ki tai ta tam tai tai ta ta tai ki tai ta tam tam tat tat ring ring tat tat tam tam tat tat ring ring tat tat tam tam tat tat ring ring tat tat సింగిల్ 5 మినిట్స్ వరకు కింద కూర్చోవాలి. స్టార్ట్. 1 2 3 4 takka jimi takka jen takka jimi jen takka jimi takka jen takka jimi dal takka jimi takka jen takka jimi takka jen jimi takka jen takka jimi takka jen takka jimi jen takka jimi 8 టైం. పిల్లల కింద కూర్చోవాలమ్మా, కింద కూర్చోండి. 8 1 2 3 4 5 6 7 8. tam tai tai ta ta tai tai ta tam tai tai ta ta tai tai ta. సింగిల్ బ్యాక్ స్టెప్, కమ్ డౌన్. కుందనా పిచ్చెక్కింది కుందనా. స్టార్ట్. కూర్చోవాలి కిందకి. స్టార్ట్. 1 2 బ్యాక్ స్టెప్స్ బ్యాక్ స్టెప్స్ బ్యాక్ స్టెప్స్ బ్యాక్ స్టెప్స్. hey 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 బ్యాక్ స్టెప్ సింగిల్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. బ్యాక్ స్టెప్ అమ్మాయి. ఏంటి ఇద్దరు పిచ్చి వచ్చింది, ఇద్దరు వెనక్కి పంపించండి. ఇట్లా హర్షిట్రా వర్షిత్ ఇట్లా ప్రీతిక ముందర
పిచ్చి వచ్చింది వీళ్ళిద్దరికి అమ్మో ఏంటి పిచ్చి ఎక్కింది కింద కూర్చోవాలి కిందకి స్టాండ్ రైట్ ఈజీ లంగాలు వేసుకొచ్చింది కాలు పెట్టుకోవాలి కాలు కింద కూర్చోవాలి ఇంకా కిందకి డబల్ 1 2 3 4 1 2 3 4 కౌంట్ సై సై తా సై తా కౌంట్ సై సై తా సై 8 టైమ్స్ 1 2 సై సై తా సై తా కౌంట్ సై సై తా సై తా కౌంట్ కౌంట్ తా డింగ్ డింగ్ తా కౌంట్ లెఫ్ట్ లెగ్ సెట్ 3 4 1 2 3 4 కౌంట్ సై సై తా సై Satai yes om, satai satam, rahi yes om, satai satam. Utang right leg. Give me, touch again, give me, touch again, give me. Then tam, sai sai sata, sai satam, sai sata, sai satam tam, sat sadim um. Left sai, sai. Next call kotti. Sai. Jimmy, సింగిల్ పై పట్టుకొని చేతులు బాగా కింద కూర్చోండి స్టార్ట్ ఎయిట్ టైం మూడు సార్లు చదివినత ఎన్ని పలకాలి ఇట్లాంటి ఈతలండి వెనక్కి రండి అక్కడ కూర్చోండి వాళ్ళ కాళ్ళకు అర్థం లేకుండా కూర్చోడానికి తక్క తదిగినత జంపింగ్ స్టెప్ కాలు పై దాకా రావాలి ఇంకా పైకి వెరీ గుడ్ కొంచెం మొహం నవ్వుతూ ఉండు నేను చెప్పినప్పుడు నవ్వుతున్నాను మూడు సార్లు వెరీ గుడ్ నెక్స్ట్ తాం దిగిదిగితా స్టార్ట్ తాం దిగిదిగితా చే పైకి ఎత్తాలి తాం దిగిదిగితా చేకలు చూడాలి నేను జారుడు స్టార్ట్ తాం సై సై చే పైకి బాగా పైకి అది సింగిల్ ఇంకా పైకి వెరీ గుడ్ స్టార్ట్ వన్ పళ్ళు కూడా ఇచ్చేయాలి ఇంకా పైగా తగ్గదు తోం తోం తదా స్టార్ట్ తోం 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 తగ్గి తోం తోం తగ్గ తోం తోం తవల్ తోం 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 తగ్గి తోం 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 స్ట్రైట్ తదా తోం కూర్చొని ఉండాలి సై సై తగ్గి డబల్ స్టార్ట్ తద్దింద ఫ్రెండ్స్ తద్దింద తాం తద్దింద భీం తద్దింద తాం తద్దింద భీం తద్దింద టేకిడెక్కడ దగ్గర స్టార్ట్ ఏ కిటకిటక తా కిటకిటక రే కిటకిటక రెండు సార్లు రే కిటకిటక తా కిటకిటక రే కిటకిటక సతయిస్తాలు స్టార్ట్ Stay, tam, tam. Stay, stay. Next tam. Start. Stay, tam. Stay. Round this step down. Start. Tam. Tala తప్పనిసరిగా చెప్పాలి తొందరగా గిరాము tam. Dream. Kala. ఈ రెండో కాలం tam. Dream. మూడో కాలం కూర్చోాలి ఇంకా కిందకి స్టార్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ వన్ స్టార్ట్ Hey, ta, ita, taka, tajam, tat, om, ta, ita, taka, tajam, double. Hey,
తై తతకటజం తతోం తా తతకటజం నెక్స్ట్ తై తా తతకటలం గుడ్ వెనక్కి జరుగునా వెనక్కి జరుగు రేబా వెనక్కి జరుగు వెనక్కి జరిగింది దేశం చూసుకోండి పిల్లలకి ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది, ఎందుకంటే బాడీ మొత్తం అయితే మూవ్ అవుతుంది కదా. స్పెషల్గా ఇంకేమి చేయాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే స్ట్రెంగ్త్ కూడా బాగా ఉండాలన్నమాట డ్యాన్స్ చేయాలంటే. ఎందుకంటే కొన్ని స్టెప్స్ అయితే అట్లా ఉంటాయన్నమాట, ఎనర్జీ బాగా ఉండాలి కొన్ని స్టెప్స్కి. అందుకనే బాగా హెల్తీగా ఉంటే కనుక ఇంకా బాగా వేయగలుగుతారు. కొంతమంది పిల్లలు అయితే మరీ నీరసంగా ఉంటారు కదా, వాళ్ళు అయితే వేయటానికి కొంచెం ఇబ్బంది పడతారనమాట. ఎప్పుడు ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటూ ఉంటారు ఈ డ్యాన్స్ వేసే పిల్లలందరూ కూడా. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫోక్ డాన్స్ అయితే వేపిస్తున్నారనమాట. రోజు కూడా ఫోక్ డాన్స్ లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు పర్ఫార్మెన్స్ అయితే చేపిస్తారు అందరి చేత. లాస్ట్ ఒక 10 minutes అయితే ఇంకా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు 1, 2 కూడా ఇవి ఫోక్ డాన్స్లో అయితే చేపిస్తారనమాట. అన్నీ కూచిపూడివే కాకుండా, అంటే క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఏంటంటే 1, 2 అయితే ఉంటూ ఉంటాయి. పిల్లలకి అన్ని రకాలు నేర్పించాలి కదా అని అయితే ఇదైతే నేర్పిస్తారు. ఒరిజినల్ సాంగ్ వింటూ డాన్స్ చూస్తే కనుక బాగా అర్థమవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ సాంగ్స్ పెట్టడానికి మనకైతే ఇంకా కాపీరైట్ స్ట్రైక్స్ అలా అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదన్నా సాంగ్స్ యాడ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ అయితే తీసుకోవాలి, ఎవరైతే సాంగ్ కంపోజ్ చేస్తారో అట్లాగా. లేకపోతే మ్యూజిక్ వాళ్ళు ఉంటారు కదా, ఆదిత్య అట్లాగా, వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే కాపీరైట్స్ వాటి గురించి అయితే తీసుకోవాలన్నమాట. లేకపోతే మనం అట్లా తీసుకోకుండా డైరెక్ట్గా పెట్టుకోవటానికి అయితే అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఏమన్నా ఇట్లాగా సాంగ్స్ అట్లా ఉన్న వాటిని అయితే తీసేసి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, కాపీరైట్స్ స్ట్రైక్స్ వేస్తూ ఉంటారు. ఇంకా అందరు వేసిన తర్వాత ఇంక ఈ పాప చేత అయితే ఒక్కదాని చేత వేపిస్తున్నారు. ఎందుకంటే ఇట్లాగ ఒక్కొక్కరు వేయటం వల్ల అందరి ముందు వాళ్ళకి ఏంటంటే స్టేజ్ ఫియర్ కూడా పోతుందన్నమాట. గజ పూజ జరిగిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ చేపిస్తారు. ఇంకెక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కానీ మనకి ఇంట్రెస్ట్ని బట్టి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని అయితే ఇంకా చాలా లాంగ్ అట్లా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇంకా మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నాము వెళ్దాం అనుకుంటే ముందే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారనమాట. ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకుంటే అక్కడైతే సర్టిఫికెట్స్ అవి కూడా వేస్తారు. జాబ్ పర్పస్కి కూడా ఈ సర్టిఫికెట్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి.